ప్రతి సంవత్సరం అస్తమా వ్యాధిగ్రస్తులకు ఇచ్చే చేప ప్రసాద పంపిణీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్ రెడీ అవుతుంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు అస్తమా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేప మందు ప్రసాదాన్ని ఇక్కడ బత్తిని ఫ్యామిలీ కూడా ఉచితంగా చేప మందును అయితే ఇక్కడ పంపిణీ చేస్తుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా బత్తిని ఫ్యామిలీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలు అయితే తీసుకుంది. ఇక్కడికి వచ్చే ప్రజల కోసం 34 కౌంటర్లలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా బత్తిని ఫ్యామిలీ తెలియజేస్తుంది. ఎవరైతే అస్తమాతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా గత 180 సంవత్సరాలుగా ఈ చేప మందు ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. కేవలం వీళ్ళు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే ఈ చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక్కడికి రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి చేప ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు. గత సంవత్సరం అయితే దాదాపు 4 లక్షల మందికి పైగా వచ్చి ఇక్కడ ప్రసాదాన్ని తీసుకున్నట్టుగా ఇటు ప్రభుత్వం అనే అటు బత్తిని ఫ్యామిలీ కూడా తెలియజేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చే ప్రజల కోసం కూడా అన్ని భారీ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 4 నుంచి 6 లక్షల మంది కూడా ఇక్కడికి వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. వారికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖతో పాటు ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కూడా పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా కూడా పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొందరు మఫ్టీలో కూడా పోలీసులను ఇక్కడ ఉంచి ఇట్లాంటి ఈవీ టీచింగ్ కానీ దొంగతనాలు కానీ జరగకుండా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున కూడా పోలీసులను మోహరిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రవాణా శాఖ కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంది. ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది. శివారు ప్రాంతాల నుంచి కూడా అట్లాగే జేబీఎస్ ఎంజీబీఎస్ ఇట్లా ఉప్పలు మెహదీపట్నం శివారు ప్రాంతాలు ఎవరైతే ఉన్నా అక్కడ నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులను కూడా ఇక్కడికి తరలిస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ప్రత్యేకంగా రైళ్లలో కూడా వస్తుంటారు కాబట్టి రైల్వే స్టేషన్ల నుంచి కూడా ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులను నడుపుతుంది. ఈ జూన్ 8వ తారీఖు రాత్రి నుంచి కూడా 24 గంటల పాటు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుండడంతో 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో మెట్రో సేవలు అట్లాగే రైల్వేతో పాటు ఆర్టీసీ కూడా అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలకు కూడా ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లాగే ఎండాకాలం కావడంతో ఇక్కడ వచ్చిన ప్రజలు కానీ వాళ్ళకు నీటి వసతిని కూడా ప్రత్యేకంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఎప్పటికప్పుడు శానిటేషన్ కూడా క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ కొంతమంది కార్మికులను నుంచి అట్లాగే అధికారుల పర్యవేక్షణతో పాటు జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచడానికి చెత్త చెదారాన్ని తీసేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇక్కడ చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అసోసియేషన్లు కూడా ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళకి భోజన వసతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవలం భోజన వసతితో కాకుండా ఒక్కరోజు 2 రోజుల ముందుగా కొందరు ఇక్కడికి ప్రజలు వచ్చి ప్రసాదం కోసం వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉదయం టీ అట్లాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం కూడా నైట్లో డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే మనతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. బత్తిని సోదరులు అయితే మందును మాత్రం ఫ్రీగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఫిష్ మాత్రం ఇక్కడ ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన చేపలను కూడా వీళ్ళకి అందుబాటులో ఉంచుతుంది. వాటికి మాత్రం కొంచెం నామినల్ ఛార్జ్ చేసి ఆ చేపలను కూడా ఇప్పటికే పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ఫిషరీస్ చైర్మన్ గట్టు సాయి కుమార్ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఈ చేప ప్రసాదం పైన కూడా ప్రభుత్వం అట్లాగే మంత్రులు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతున్నారో అతని ఆధ్వర్యంలో కూడా మీటింగ్ కూడా జరిగింది. మంత్రులు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే మంత్రులు వచ్చి కూడా ఇక్కడ అన్ని పర్యవేక్షణ చేశారు, కొన్ని సూచనలు కూడా చేశారు. అంటే గతంలో కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా అట్లాంటివి ఏమీ జరగకుండా ఉండడానికి కూడా పటిష్టమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. రాత్రిపూట కూడా ఎట్లాంటి కరెంటు ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి 24 అవర్స్ విద్యుత్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ అన్ని ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గల అంతరాయం కనుక జరిగితే అట్లా జరగకుండా ఉండడానికి కూడా ప్రత్యేకమైన జనరేటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడైనా ప్రజలకు అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎవరైనా పోకిరీలు కానీ ఇంకెవరైనా వచ్చి ఇక్కడ ఎట్లాంటి గొడవలు చేయకుండా ఉండడానికి కూడా ప్రత్యేక
ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ 2 రోజులు ఏదైతే ఉందో నాంపల్లి ఎగ్జిబిషన్ చుట్టూరు కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. ప్రత్యేకమైన వాహనాల్లో వచ్చే వాళ్ళు మాత్రం పోలీసులు ఎక్కడైతే ట్రాఫిక్ పోలీసులు సూచించిన ఆ పార్కింగ్ ఏరియాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలు కూడా ఎట్లాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎట్లాంటి ప్యానిక్ కాకుండా ఉండాలని, అట్లా ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా శాంతియుతంగా ప్రశాంతంగా ఇక్కడ ఉన్న ప్రసాదాన్ని కూడా తీసుకొని తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే బత్తిని ఫ్యామిలీతో పాటు కూడా ప్రభుత్వం అయితే సూచించడం జరుగుతుంది. మొత్తానికి మరో 2 రోజుల్లో కూడా ఇక్కడ చేపమందు ప్రసాదం పంపిణీ కానుండడంతో మొత్తానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికైతే చేయడం జరిగింది. అయితే ఇదే విషయం పైన బత్తిని ఫ్యామిలీతోటి కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు 180 సంవత్సరాలుగా ఈ ప్రసాదాన్ని ఫ్రీగా పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే ఎవరైతే దీనిపైన కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇదొక ఇక్కడికి వచ్చిన ప్రజల విశ్వాసంతో మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రసాదాన్ని కూడా మేము పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. కొందరు సైంటిఫిక్ రీజన్ అడుగుతున్నారు. అది ప్రజలను అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ